హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ ఎయిత్ వన్ చూద్దాం. సెట్ ఏ అండ్ ఇందాక ముందు ప్రీవియస్ పేపర్స్ కూడా అప్లోడ్ చేశాను, ఒకసారి చూసుకోండి ఎగ్జామ్ ముందు. ఇది మీకు చాలా బెనిఫిట్ అవుతాయి. మీకు ఒక జిస్ట్ దొరుకుతుంది, ఎక్కడి నుంచి వచ్చినాయి క్వశ్చన్స్, ఏమేమి వచ్చినాయి, ఎలా వచ్చినాయి క్వశ్చన్స్, మేము ఎలా క్లియర్ చేయొచ్చు ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అనేది మీకు ఐడియా దొరికిపోతుంది ఇది ఒకసారి చూసుకుంటే. లెట్స్ టైం వేస్ట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ వన్, mere illegality of the strike does not perceive unjustifiable. ఎవరన్నారు అంటే జస్టిస్ కృష్ణ. జే అంటే జస్టిస్ కృష్ణ అయ్యర్ ఇన్ విచ్ కేస్ డిక్లేర్డ్ అంటే గుజరాత్ స్టేట్ ట్యూబ్స్ వర్సెస్ ది గుజరాత్ స్టీల్ ట్యూబ్స్ మజ్దూర్ సభలో ఈ మాట అన్నారు. ఎవరు? కృష్ణ అయ్యర్, జస్టిస్ కృష్ణ అయ్యర్ సార్ చెప్పారు. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎంట్రీ నెంబర్ 22 ఆఫ్ ఏ కాన్కరెంట్ లిస్ట్ డీల్స్ విత్. కాన్కరెంట్ లిస్ట్ కాన్స్టిట్యూషన్లో 3 లిస్ట్ ఉన్నాయి, యూనియన్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అనేసి. ఈ 3 లిస్టులో 22 నంబర్, ఎంట్రీ నెంబర్ 22లో ఏం డీల్ అవుతుంది అనేసి ఇక్కడ క్వశ్చన్. అది ఎంట్రీ నెంబర్ 22లో ఏముంది అంటే ట్రేడ్ యూనియన్ అండ్ ఇండస్ట్రియల్ అండ్ లేబర్ డిస్ప్యూట్ గురించి ఉంది. విచ్ ఆర్టికల్? ఈ ఆన్సర్ ఎలా డీల్ చేస్తారు మీరు అంటే మన బేర్ యాక్ట్లో లాస్ట్కి ఎంట్రీ నెంబర్స్ ఉంటాయి, లిస్ట్ ఉంటాయి, కాన్కరెంట్ లిస్ట్ అని 3 లిస్ట్ ఉన్నాయి. ఫస్ట్ యూనియన్ లిస్ట్, తర్వాత స్టేట్ లిస్ట్, ఇది కాన్కరెంట్ లిస్ట్ అనేసి ఉంటాయి. ఈ కాన్కరెంట్ లిస్ట్ 3rd నెంబర్లో ఉంటాయి. అది వెళ్ళి అక్కడ 22 నెంబర్లు ఏమున్నాయి అనేసి చూసేసరికి మీకు ఆన్సర్ దొరికిపోతుంది. Which article under the Constitution of India talks about the participation of workers in the management of industry? ఏం ఏ ఆర్టికల్లో మేనేజ్మెంట్ ఆఫ్ పార్టిసిపేషన్ గురించి మాట్లాడారు అనేది ఇక్కడ క్వశ్చన్ వచ్చేసరికి ఆన్సర్ ఆర్టికల్ 43A ఉంది. Pick out the case that they are popularly called as the solicitor case. Solicitor case ఏ కేస్కి అంటారు చెప్పండి అనేసి ఇక్కడ క్వశ్చన్. నేషనల్ యూనియన్ ఆఫ్ ఏ కమర్షియల్ ఎంప్లాయీస్ వర్సెస్ ది ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ ముంబై. Fifth one, identifying the case that is relating to the needs for the promoting and the preservation of the internal democracy within the trade union. Hanmantrao versus the DY registered of a trade union. ఈ కేసులో ఈ మాట అన్నారు. In the torts, there are 2 broad categories of activities for which a plaintiff may be held strictly and liable: possession of a certain animals and the abnormality dangerous activities. సెల్విస్ డాటర్. ఈ సెల్విస్ కేసు దేనికి రిలేట్ ఉంది అంటే మీకు ఆల్మోస్ట్ ఆన్సర్ తెలిసి ఉంటుంది, ఐ థింక్ సో. ఎందుకంటే ఇది నార్కో అనాలిసిస్ టెస్ట్ గురించి మాట్లాడుతుంది. ఇది ఈ మొత్తం కేసు చదివితే సెల్వి రాజా అనేసి ఒక కేసు ఉంటుంది. ఆ కేసులో ఏమన్నారు అంటే కంపల్సరీ బ్రెయిన్ మ్యాపింగ్ లేదా పాలిగ్రఫీ టెస్ట్ అండ్ నార్కో అనాలిసిస్ టెస్ట్ ఉంటుంది కదా, అది వైలేట్ చేస్తుంది మన ఆర్టికల్ 20 క్లాస్ 3కి అని అంటుంది. ఆర్టికల్ 20 క్లాస్ 3 ప్లస్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ది వైలేషన్ ఈ టెస్ట్ అనేసి చెప్తుంది ఇక్కడ సెల్వి కేసులో. ఓకేనా. 7th క్వశ్చన్. 8th question. According to Article 71, dispute arising in the connection with the elections of a president or vice presidents are to be inquired into and decided by the Supreme Court. ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్ అండ్ వైస్ ప్రెసిడెంట్స్ ది ఇంక్వైరీ ఎవరు చేపిస్తారు అంటే సుప్రీం కోర్ట్. ఆర్టికల్ 71లో The Water Prevention and Control of Pollution Act 1974 regulates చేస్తుంది ఈ యాక్ట్లో the discharge of hazardous pollutant into the nation's surface water. It was held by
the Supreme Court that noise pollution beyond the permissible limit cannot be tolerated, even if such a noise was is a direct result of and was is a connected with the religious activities in the case of Church of the God versus a KKR Majestic Colony Welfare Association. డైరెక్ట్ ఆన్సర్ రాశాను బికాస్ మీకు ఈ కేసెస్ తెలియకపోవచ్చు. అందుకోసం మీరు ఏం చేయాలి అంటే ఆల్ కేసెస్ ఉంటాయి కదా, ఇక్కడ ఇప్పుడు వరకు కాన్స్టిట్యూషన్లో కేసెస్ ఉన్నాయి ఒకసారి చూసుకుంటే మీకు ఐడియా దొరుకుతుంది ఏ కేసు ఏం అంటుంది అన్నట్టు. ఒకవేళ నాకు ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తర్వాత ఏదైనా టైం మళ్ళీ ఎగ్జామ్ రాకముందు టైం ఉంటే నేను ఆల్ కాన్స్టిట్యూషన్ క్వశ్చన్స్ ఉన్నాయి కేసెస్ ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి కదా ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ అవి జడ్జ్మెంట్స్ గురించి మీకు ఒక సపరేట్ వీడియోలో చెప్తాను. అప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. The Supreme Court observes where on a enterprises is engaged in a hazardous, inherently dangerous activity and harm the result to be anyone on accounts of the accident or operation of such a hazardous or inherently dangerous activities are resulting. ఇది డైరెక్ట్ వచ్చింది జడ్జ్మెంట్ నుంచి ఎంఎస్ మెహతా వర్సెస్ ది యూనియన్ ఆఫ్ ఇండియా 1986. Article 48A and Article 51A G where is inserted in the Constitution by Article 48A and Article 51A ఎప్పుడు ఇన్సర్ట్ చేశారు అయితే ఎప్పుడు యాడ్ చేశారు మన కాన్స్టిట్యూషన్లో అనేసి వచ్చేసరికి 42nd అమెండ్మెంట్ ఎప్పుడు వచ్చింది 42nd అమెండ్మెంట్ 1976లో వచ్చింది. ఆ అమెండ్మెంట్లో ఈ 2 ఆర్టికల్స్ని యాడ్ చేశారు. అకార్డింగ్ టు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1986 ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ మీన్స్ ఏంటి? అకార్డింగ్ టు ఎన్వైరన్మెంటల్ లా ఉంది కదా మన ఎన్వైరన్మెంటల్ బుక్, అందులో బేర్ యాక్ట్, అందులో ఏముంది అంటే ఎయిర్ పొల్యూటెంట్ అనేసి దేనికి అంటారు అనేసి ఉంది ఈ క్వశ్చన్. ఓకేనా, అక్కడ డెఫినేషన్ క్లాసెస్లో చదివితే ఏమొస్తుంది అంటే సెక్షన్ 2లో ఎనీ solid liquid or gases substance are presented in such a concentration as may be or tend to be is injurious to the environment. అక్కడ డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది, మీరు ఒకసారి చూసుకుంటే అయిపోతుంది. A is the position of a property claimed by B and C is adversely. A does not claim any interest in the property and is ready to deliver it is a rightful owner. A can institute a dash suit. ఏం సూట్ ఇన్స్టిట్యూట్ చేయాలి? ఇంటర్ప్లేటర్ సూట్ ఫైల్ చేయాలి. ఇది ఎక్కడుంది అంటే సెక్షన్ 88 ఆఫ్ సిపిసిలో ఉంది. ఇంటర్ప్లేటర్ సూట్స్ అంటే ఒక దగ్గర మీరు అనుకోండి 3 పార్టీస్ ఉన్నాయి, ఒక పార్టీ దగ్గర పొజిషన్ ఉంది ప్రాపర్టీది ఉంటే అనదర్ పార్టీ కూడా క్లెయిమ్ చేస్తుంది ఈ నాది అనేసి, వేరే పార్టీ కూడా క్లెయిమ్ చేస్తుంది నాది అనేసి. ఫస్ట్ ఎవరి దగ్గర ప్రాపర్టీ ఉంది ఆయన పోయి కోర్టులో సూట్ ఫైల్ చేస్తాడు. సూట్ అంటే కేసు ఫైల్ చేస్తాడు. కేసు ఫైల్ చేస్తే అక్కడ ఏం చెప్తాడు అంటే నాకు ఏమద్దు, జస్ట్ కాస్ట్ దీనిది ఫైల్ చేసిన కాస్ట్ కావాలి, తర్వాత వీళ్ళ ప్రాపర్టీది పొజిషన్ అవి ఏమద్దు అనేసి మీకు ఎవరు రైట్ అనిపిస్తే వాళ్ళకు ఇచ్చేయండి అనేసి కోర్టులో చెప్తాడు. ఇది జస్ట్ కాన్సెప్ట్ అన్నట్టు ఇంటర్ప్రేటర్ది. The executive 15th క్వశ్చన్కి రండి. The executive magistrate may require the security for the keeping the good behavior for the habitual offender for a period not more than. ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది, అందుకోసం ఇది 110లో సిఆర్పిసిలో ఉండే. ఇప్పుడు ఎక్కడ ఉంది బిఎన్ఎస్ఎస్లో కామెంట్ చేసి చెప్పండి. ఇది వచ్చేసరికి 3 years పీరియడ్ ఉంది. The police officer executing the warrant may using the adequate force to access the place where the search is to be is conducted when a free ingress is not possible. ఇది ఎక్కడుంది అంటే సెక్షన్ 54, 55లో ఇది సర్చ్ది వచ్చింది బిఎన్ఎస్ఎస్లో.
యాజ్ పర్ ది ప్రొవిజన్ అరెస్ట్ చాప్టర్ ఉంది కదా, అరెస్ట్ చాప్టర్లో సెర్చ్ కూడా ఉంది. అందుకోసం అక్కడ వెళ్ళి చూస్తే ఈ ఆన్సర్ మీకు అక్కడే దొరికిపోతుంది సబ్సెక్షన్ 1లో. As per the provision of the code of a criminal procedure in the case of merger of complaint with a police report to procedure to be followed for is the trial shall be of the case is instituted on a police report. Peek versus Gurney is the famous case relating to fraud. Law is conceived as a form of the power value dash. Laswell and MC Dougall. ఇది jurisprudence నుంచి వచ్చింది ఈ కేసు. 91. The development of the tradition of a natural justice into the one of the natural law is the usually attributed into the stocks గురించి. The requirement to give the reason in the administrative decision which affect the right and the liability has been held to be is a mandatory by the Supreme Court in S.N. Mukherjee versus the Union of India లో ఈ డిసిజన్ వచ్చింది. విచ్ ఎఫెక్ట్ ది లయబిలిటీస్ రైట్స్ అండ్ ది లయబిలిటీస్ అంటే S.N. Mukherjee versus the Union of India. Don Thomas and committee reported on the minister's power 1932 relates to England. Section 43 subsection 3 Motor Vehicle Act empower the regional transport authority to be limit the number of the stages carrying the permits, explain the nature of the function exercised. This is an the administrative function as the authority decision is based on the official policy. 47 subsection 3కి వెళ్తే అక్కడ లైన్ రాసి ఉంటుంది అది. In which famous case this issue had come up, whether the advocate had committed a professional misconduct and is guilty of the offense of a criminal contempt of the court for have interfered with and disrespectful and the threatening language. వినయ్ చంద్ర మిశ్రా ఇన్ రీ అంటే మళ్ళీ జరిగిన కేసుకి రీ అంటారు. Misconduct could cover any activity or conducted which is a professional borders of a good repute and the competency would reasonably regard as a disgraceful or a dishonorable. It may be is noted that the scope of misconduct is not restricted by a technical interpretation of a rule of a conduct. This is proven conclusively in the case of Bar Council of Maharashtra versus Dahabolkar. Retention of money depositing with the advocate for the decree holder even after the execution proceedings was held as an the instance of misconduct, in which case Saran Gupta versus Bar Council of India. In which case where the advocate of one of the party is asking for the continuing adjournments to the immense convenience of the opposite party. It was held by the Supreme Court that is seeking the adjournments for the postponing the examination of the witnesses who were present without making other
arrangements for the examining such a witnesses is a uh, de- derelictions of the duty that on the advocate would advocate want to be quote amounting to misconduct. Dastane versus Shrikant and Sindhe. S. Sindhe. The judgment in dash fact the delicate the balance and the carefully crafted by the model law under the section 34 between the finality of a arbitral hours on the hand and the permissible judicial review on the others. ఈ ఏ ఏ కేసులో అన్నారు అంటే ఓఎన్జీసీ వర్సెస్ ది సాప్ పిపిస్ లిమిటెడ్ పైప్స్ లిమిటెడ్. The Supreme Court the Supreme Court in a dash held that the irrespective of where the central management and the control is exercised by a company complies incorporated in the India ఇది ఇక్కడ ఇండియా ఉంటుంది incorporated in India cannot choose for foreign laws as the governing laws of their ఆర్బిట్రేషన్. ఇది కూడా సుప్రీం ఈ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ నుంచి వచ్చింది. టీడీఎం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేస్ which section 1996 arbitration act permits the DA parties to engage in the conciliation process even while the arbitration proceedings are on. ఏ సెక్షన్లో క్యాన్సలేషన్ గురించి చెప్తున్నారు అంటే అనేసి ఆర్బిట్రేషన్ యాక్ట్ తీయాలి. అందులో సెక్షన్స్ చెక్ చేస్తే మన సెక్షన్ 30లో ఉంది ఆన్సర్. The presumption of the continuing of the life is a containing in the dash 107 law of Indian Evidence Act. ఇప్పుడు వచ్చేసరికి మన బిఎస్ఏ భారతీయ సాక్ష్య అధినియంలో ఎక్కడుంది మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి. ఇయర్ మాత్రం అంతే ఉంది. 7 ఇయర్స్లో డెత్ ఉంటే 30 ఇయర్స్లో అక్కడ చేంజ్ ఏం కాలేదు, కానీ సెక్షన్స్ చేంజ్ అయింది. ఏ సెక్షన్లో అయింది మీరు కామెంట్లో చెప్పండి. The testimony of the witnesses to the existence or non-existence of the fact or a fact is our direct evidence. Who authored to a book The First Principle of Jurisprudence? Salmond. Jurisprudence నుంచి వచ్చింది. A special summons under the section 206 of CRPC can be issued by magistrate only. Mare Liberum, The Freedom of the Seas, first published in the 1609, is the book in the Latin on international law written by Hugo Grotius. In the India, who is presently a member of an international court of justice. ఈ పేపర్ 2000 ఈ పేపర్ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 8th. ఇలా ఇప్పుడు ఎవరు ఉన్నారు అక్కడ మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో మీరు ఒకసారి చూసుకోండి. ప్రజెంట్గా ఎవరు ఉన్నారు, ఇది పాత పేపర్ కాబట్టి అప్పుడు ఎవరు ఉన్నారు అంటే దల్వీర్ భండారి ఉండే. Justice Dalveer Bhandari. International Criminal Court is based on Rome status of a international criminal law courts. Constitutive and declarative theory of the state relates to state recognition. Tabula rasa under the international law relates to state succession. With the reference to cybercrime, worms attacks.
Do not need the host to attack. Attempt to acquire the sensitive information such as a username, password, and the credit card details, and something indirectly money by subsequent masquerading as a trustworthy entry in the electronic communication is now as phishing. Answer is phishing. The act to be approved, the legal recognitions for the transactions carried out by means of the electronic data interchange and the other means of a electronic communication commonly referred as a electronic commerce. దేనికి అంటారు అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్. Asymmetric crypto system under the information technology act means ఏంటి అంటే a public key to be a verify the digital signature. Section 43A of a information technology act deals with the compensation for the failures to protect the data. 43A ఎందుకు ఉంది అంటే compensation for the failure to protect their data. The person taking a part in the commission of an offense have been is divided into the two classes. There are principal or abaters. What is the period of a limitation prescribed for the suit instituted by mortgager to the recover the possession of a ఇన్మూవబుల్ ప్రాపర్టీ మోర్గేజ్డ్ 30 years లిమిటేషన్ పీరియడ్ అంటే లిమిటేషన్ లాలో బేర్ యాక్ట్ ఉంది కదా అందులో లాస్ట్కి వెళ్ళి మోర్గేజ్డ్లో లిమిటేషన్ రిసీవ్ చేయడం మోర్గేజ్డ్ ప్రాపర్టీలో తీసుకోవడానికి ఎంత పీరియడ్ ఉంది అంటే టైం ఎంత ఉంది అంటే 30 years ఉంది. Section 12 to 15 of a Limitation Act 1963 provides the exclusion of a time in the computing the period of a limitation is prescribed by the law. Which one of the following inside the ambit of execution? All of ది అబోవ్ ఆన్సర్. ఎందుకంటే సెక్షన్ 12 నుంచి 15 వరకు ఇవి అన్ని పాయింటర్స్ వస్తాయి. Provisions are regarding the corporated and social responsibility are incorporated in the Companies Act, Section 135. What is a corporated social responsibility among the following? Project-based protection of a national heritage. Talaq-e-Taweez is talaq by delegation. Any immovable property proposed by a female Hindu. Sorry for this. Any immovable property possessed by a female Hindu acquired before or after the commencement of a Hindu Succession Act shall be held by her after the commencement of a act as. Before ఒక ఫీమేల్ హిందూ బిఫోర్ ఏంటంటే ప్రాపర్టీ ఉంది ఫీమేల్ హిందూకి బిఫోర్ ఈ యాక్ట్ రాకముందు అయినా తర్వాత అయినా ఏమై ఉంటుంది ఆ ప్రాపర్టీకి రైట్ ఈమె అనేసి ఈ క్వశ్చన్. అక్కడ ఈ సెక్షన్ ఈ పాయింట్ ఉంది కదా ఏ ఫుల్ ఓనర్ అనేసి ఆన్సర్. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే మీకు ఆన్సర్ హిందూ సక్సెషన్ యాక్ట్లో సెక్షన్ నంబర్ 14 and 15కి వెళ్ళి చూస్తే అక్కడ ఆన్సర్ యాజ్ షీ ఈజ్ కాంపిటెంట్ టు షీ ఈజ్ కాంపిటెంట్ టు ఓన్ ది ప్రాపర్టీ అనేసి ఏమో లైన్ ఉంటుంది అక్కడ. షీ ఈజ్ అ ఫుల్ ఓనర్ ఆర్ అబ్సల్యూట్ ఓనర్ అనేసి కూడా ఉంటుంది అక్కడ. Who was the founder of Analytical School of Law? Analytical School ది ఫౌండర్ ఎవరు అంటే ఆస్టిన్.
అనలిటికల్ ఈ స్కూల్కి పాజిటివ్ స్కూల్ ఆఫ్ లా కూడా అంటారు. There was a contract to be a supply oil seeds, but the government rendered the a sale and the purchase of the oil seed illegal under the Defense of India rules. Identify the effect. Both the parties are discharged from the performance of such a contract. The principles involved in the Hadley versus the Baxendale are the basis of the section dash of the Indian Contract Act 73 లో ఉంది. ఆన్సర్ హార్డీ వర్సెస్ బక్సెండల్. Section 3 of a Specific Relief Act 1963 states. ఈ సెక్షన్ 3 ఆఫ్ ఏ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్లో ఏముంది అంటే సూట్ ఫైలింగ్ది ఉంటుంది. ఇమూవబుల్ ప్రాపర్టీకి ఎప్పుడు సూట్ ఫైల్ చేయాలి, ఎంత పీరియడ్లో చేయాలి అనేసి. ఈ సెక్షన్ 6లో 6 మంత్స్ అనేసి కాన్సెప్ట్ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సూట్స్ గురించి అడిగారు. సెక్షన్ 6 అంటే తర్వాత పీరియడ్ గురించి కూడా అడగచ్చు వేరే క్వశ్చన్లో, వేరే నెక్స్ట్ పేపర్లో అయినా ఫ్యూచర్లో అయినా. As per the Specific Relief Act 1963, identify the situation where in any person is a interference in the contract may sue to be have it is a rescinded, and such a rescissions may be is a adjudged by the court. Both the answer the contract is voidable and terminable by the plaintiff, and the contract is unlawful for the causes not appear on the face, and the defendant is a more blame than the plaintiff. Both the answer is right. A and dash he is the one which he is drawn by the one person and the accepted by the another without consideration, merely to enable the drawer to raise the money on the bill by discounting it. Answer is a accommodation bill. Which provision of a Negotiable Instrument Act discuss about the material alteration of a instrument and it is a effect? మెటీరియల్ అల్టరేషన్ గురించి ఏ సెక్షన్లో అంటుంది అంటే 87లో. The transfers of a property to B for a life and after his death to C and D equally to be is divided between them or to the survive of them, and C dies during the lifetime of B and B survives B at B's death. The property is passed to the D. The transfers of property rupees. A transfer rupees 500 to his niece C if she will desert to her husband. The transfer is void. The amendments made in the year dash through the insertion of the section dash to the civil procedure code introduce the provisions to enable the court to refer the pending cases to arbitration, cancellation and the mediation of a facilitate yearly and the amicably resolution of a dispute. Section 1999 or ఇయర్ ఇప్పుడు వచ్చేసరికి ఇయర్ అడిగితే 1999లో, ఓకేనా. 1999లో ఆర్ 2000 వస్తే ఒక ఏ సెక్షన్లో ఇన్సర్ట్ చేశారు ఆర్బిట్రేషన్ కన్సలేషన్ అనేసి 89లో. The Companies Act of 1956 accords the recognitions only to be accounting the standing of where the under the section 2 subsection 7 of the Companies Act of 2013. The recognitions is accorded to be both companies. ఎక్కడుంది అంటే ఆడిటింగ్ ద్వారా అవుతుంది ఇది. The Companies Act 2013 allows the formation of one person company also. అలౌ చేస్తుంది 1 person కంపెనీకి కూడా ఫార్మేషన్ చేయడానికి. The
పిజియన్ హోల్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై సాల్మన్. ఈ పిజియన్ థియరీ ఎవరు ప్రపోజ్ చేశారు అంటే సాల్మన్. According to a Motor Vehicle Act. According to a Motor Vehicle Act 1988, no person under the age of a dash year shall drive a motor vehicle in any public place. ఏజ్ వచ్చేసరికి 18 కన్నా కింద ఉంటే మోటార్ వెహికల్ యాక్ట్లో ఏమవుతుందంటే డ్రైవ్ చేయొద్దు అనేసి మోటార్ వెహికల్ అనేసి అక్కడ సెక్షన్లో రాసి ఉంది. అకార్డింగ్ టు ది Section 60, question number 66. According to the Consumer Protection Act 1986, what is the limitation period applicable to the three forms in the entertaining a companies 2 years from the date on which the causes of the action has arisen? Any person aggrieved by an order made by the district forum may prefer an appeal against the such order to the dash within a period of dash days from the date of the order. The state commission లో వెళ్ళి అక్కడ అపీల్ ప్రిఫర్ చేయొచ్చు. తర్వాత పీరియడ్ వచ్చేసరికి 30 days. The National Consumer Dispute Redressal Commission was constituted in the year 1988. A sees B running away from a room and afterwards is C lying down in a pool of blood in the same room. A's evidence is and the affirm as seeing B and the running away is directed, but as far as the murder is concerned, it is a circumstantial evidence. Circumstantial evidence ఎందుకంటే ఒక పర్సన్ డెడ్ బాడీ ఉంది అదే రూమ్లో, అక్కడ నుంచి ఒక పర్సన్ వెళ్ళి అయితే పారిపోయిండు, అయితే వేరే పర్సన్ చూసేసరికి ఇది సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు దీనికి. A statement 70. A statement made by the accused person before the trial and begun by which he is admitted to have committed the offence, but which he is repudiates it at the trial is now as retracted confession అంటారు దీనికి. Expert opinion under section 45 is supportive and corroborative in nature ఉంటుంది దానికి. A dash of a Companies Act requires the disclosures in the prosecution of a names, addresses of CFO about the sources of a promoter's contributions among the others. Section promoters, contributors వచ్చేసరికి ఈ సెక్షన్ వచ్చేసరికి సెక్షన్ 26లో ఉంది. Section 253 of a Companies Act deals with determination of a sickness. If by imposing the solicitor confinement there is a total deprivation of if 74 చూస్తున్నాం. If by imposing the solicitor confinement there is a total deprivation of a comrades the friendship amongst the prisoners coming and they talking and we begin talks too, it would be is offered and the article 21 of the constitution is a liberty to be a move and mingle talks share and company with a prisoners if substantially is a brutal and would be is a violation of the ఎక్కడున్నాం మేము షేర్ ది కంపెనీస్ విత్ ది కో ప్రిజనర్స్ అంటే జైల్లో ఉంటారు కదా ఖైదీ, దానికి ప్రిజనర్స్ అంటారు. కో ప్రిజనర్స్ అంటే అందులో పార్టిసిపేట్ చేస్తారు కదా, అయితే పార్ట్నర్స్ ఉంటారు కదా ప్రిజనర్స్లో కూడా వాళ్ళకి కో ప్రిజనర్స్ అంటారు. ఇఫ్ సబ్స్టాన్షియలీ
crucial would be the violations of the Article 21. This was held in the case of Sunil Batra versus Delhi administration లో prisoners గురించి మాట్లాడారు. A state of Karnataka versus Union of India dash appointment of a commission by the union government under the section 31 under the section 3 subsection 1 of the commission of the inquiry act వచ్చేసరికి ఇక్కడ ఎవరు చేస్తారు అంటే ఫెడరల్ స్ట్రక్చర్స్ ఈజ్ నాట్ ఏ జియోపార్డైజ్ అంటే జియోపార్డీ అంటే డబల్ ఒకే పర్సన్కి డబల్ ట్రయల్ చేయొద్దు, డబల్ పనిష్మెంట్ ఇవ్వద్దు సేమ్ క్రైమ్కి అనేసి డబల్ జియోపార్డైజ్ అంటారు. జియోపార్డీ డబల్ జియోపార్డీస్ అంటారు. ఓకే, ఈక్వాలిటీ ఈజ్ ఏ డైనమిక్ concept with the many aspect and dimension, and it cannot be is a cribbed and combined and the confined. వచ్చేసరికి ఏ డాక్టరేట్లో అన్నారు ఇవి అనేసి ఈపి రోయప్ప వర్సెస్ ది స్టేట్స్ ఆఫ్ తమిళనాడు. టీఎం అంటే తమిళనాడు. The period of limitation for the execution of an order of a maintenance is a dash for the date on which it's become due is 1 year. లిమిటేషన్ పీరియడ్ మెయింటెనెన్స్ది ఎక్కడ ఉంది అంటే సెక్షన్ ఇప్పుడు బిఎన్ఎస్ఎస్కి వెళ్ళి చూస్తే 144లో వచ్చేసరికి ప్రొవిజోలో ఉంది. Section 41B is incorporated in the Criminal Procedure Code on the basis of which one of the following decision. DK Basu versus the State of West Bengal కేసు వచ్చిన తర్వాతనే సెక్షన్ 41Bకి యాడ్ చేశారు మన సిఆర్పిసిలో. చాప్టర్ డీలింగ్ విత్ ది ప్లే బార్గెనింగ్ హ్యాస్ బీన్ ఇన్సర్టెడ్ బై చాప్టర్ ఉంది కదా ప్లే బార్గెనింగ్ సిఆర్పిసిలో. ఆ చాప్టర్ ఏ అమెండ్మెంట్ నుంచి వచ్చింది అంటే క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2005 నుంచి వచ్చింది ఇది. As per the Criminal Procedure Code, during the investigation, a search can be conducted without a warrant by ఎవరు కండక్ట్ చేస్తారు సెర్చ్ వితౌట్ వారెంట్ అంటే the investigation officer. The prosecution for the offense of a defamation can be initiated only on the complaint of a aggrieved party. Prosecution start చేయడానికి డిఫమేషన్ ది కంప్లైంట్ చేస్తేనే కేసు స్టార్ట్ అవుతుంది, ప్రాసిక్యూషన్ అవుతుంది. Where the territorial jurisdiction of the court is transferred after the passing a decree, an execution application may be filed in the either of the court under the clause A under the A or B. Both the answer is right. When decree is transferred for execution to be another court, and if the decree holder has a reasons to apprehend that the judgment debtor will dispose of the property before it is attached by the other court, he may be applied to the court which passed the decree to issue a dash to attach the property at once అనేసి ప్రిసిప్ట్ అంటారు ఈ కాన్సెప్ట్కి. ఓకేనా, ప్రిసిప్ట్ మన సిపిసిలో ఎక్కడుంది రాసి మీరు కామెంట్లో చెప్పండి. ఓకేనా, ఒకవేళ ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్ అయితే మీరు కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద రాయండి కామెంట్స్లో ఏం డౌట్ ఉన్నాయో మీకు. ఒకవేళ మీకు ఏదైనా ఏ క్వశ్చన్ అయినా ఇందులో అర్థం కాకపోతే కూడా రాయండి. నేను వేరే వీడియోస్లో ఏమేం అర్థం కాలేదు మీకు పర్టికులర్ ఆ క్వశ్చన్స్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, 84th క్వశ్చన్. ఒకవేళ నేను ఫ్లోలో ఏమన్నా అటు ఇటు చెప్పేస్తే కూడా అక్కడ కరెక్ట్ చేస్తాను తర్వాత మీకు అర్థం కాకపోతే.
where the right to be discovers or the inspection or sought, and depending on the determination of any issue in suit, the court may try that issue as a dash before the deciding upon the right to be discovery or inspection, the preliminary issue. Identify Identifying a case where the set of can be is played. Set of ఎందులో ప్లేట్ చేస్తారు అనేసి క్వశ్చన్. సూట్ ఫర్ ది రికవరీ ఆఫ్ అసర్టైనింగ్ ది సమ్ ఆఫ్ మనీ. లీడింగ్ క్వశ్చన్ క్యాన్ బి ఈజ్ ఆస్క్ డ్యూరింగ్ ది లీడింగ్ క్వశ్చన్ ఎప్పుడు అడగచ్చు అనేసి క్వశ్చన్. మనకు లీడింగ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్కడ ఉండే మన ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో 141లో లీడింగ్ క్వశ్చన్స్ ఉండే, 141 142లో మనకు లీడింగ్ క్వశ్చన్స్ ఉండే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో. ఇప్పుడు ఇది భారతీయ సాక్ష్య అధినియంలో ఆ సెక్షన్స్ ఎక్కడ ఉన్నాయి మీరు కనుక్కొని తర్వాత కామెంట్లో చెప్పండి ఎక్కడ మీకు లీడింగ్ క్వశ్చన్స్ కనిపించాయి అనేసి మన భారతీయ సాక్ష్య అధినియంలో. ఇండెక్స్ చదవండి, ఇండెక్స్ చదివితే మీకు ఆన్సర్ అక్కడే ఉంటుంది. Estoppel is a rule by which a party to the litigation is or dash stopped from ascertaining or denying a fact. Estoppel ఎందుకు అంటే రూల్ ఒక టైంలో ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ స్టేట్మెంట్కి డినై చేయొద్దు, అసెటింగ్ చేయొద్దు అనేసి ఈ క్వశ్చన్. చేంజ్ చేయొద్దు, లేకపోతే ఆ స్టేట్మెంట్కి తప్పుగా లేకపోతే రివర్స్గా చేయొద్దు అనేసి ఎస్టాపిల్ ప్రిన్సిపల్ ఉంది. అండర్ ది సెక్షన్ 88 క్వశ్చన్ నెంబర్ 88 అండర్ ది సెక్షన్ 122 of the Evidence Act, a communication made to be a spouse during the marriage ఏమైతుంది is a remaining privileged communication after the dissolution of a marriage by divorce or death. ఏమవుతుంది అంటే ఇప్పుడు డ్యూరింగ్ ది స్పౌస్ మ్యారేజ్ ఉన్నప్పుడు ఒక కమ్యూనికేషన్ ఉంటే ఆ కమ్యూనికేషన్కి కూడా మనం ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్లో కన్సిడర్ చేస్తాం. ఒకవేళ ఆ మ్యారేజ్ డిసొల్యూషన్ అంటే మ్యారేజ్ ఖతం అయిన తర్వాత కూడా, లేకపోతే డైవర్స్ అయిపోయిన తర్వాత, లేకపోతే ఏదైనా హస్బెండ్ అండ్ వైఫ్లో ఎవరైనా డెత్ అయిపోతే కూడా అప్పుడు చెప్పుకున్న మాటలకి మేము ప్రివిలేజ్ కమ్యూనికేషన్లో కన్సిడర్ చేస్తామనేసి ఈ క్వశ్చన్ సెక్షన్ 122లో ఉంది. Which provision under the Criminal Procedure Code reflects the principle of a autrefius equit autrefius convict. Autrefius equit autrefius convict అనేసి నేను డబుల్ జియోపాడీ అన్నాను కదా, ఈ లాటిన్ మ్యాక్సిమ్ అన్నట్టు ఆట్రిఫియోస్ ఎక్విట్ అండ్ ఆట్రిఫియోస్ కన్వెక్ట్ అనేసి. ఎక్విట్ అంటే ఎక్విట్ చేయడం, కన్వెక్ట్ అంటే కన్వెక్ట్ చేయడం. ఆట్రోఫియోస్ అంటే డబుల్ 2 times అనుకోండి, డబల్ చేయొద్దు అనేసి సెక్షన్ 300లో ఉండే ఈ ప్రిన్సిపల్ మన సిఆర్పిసికి వచ్చేసరికి. నెక్స్ట్ మ్యారథాన్ సెక్షన్ తీస్తున్నాను నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో. అందులో మేము మొత్తం బిఎన్ఎస్ఎస్ చూద్దాం, ఒకే క్లాస్లో చూద్దామని అనుకుంటున్నా. బట్ అది చాలా లెందీ ఉంది సబ్జెక్ట్, కాబట్టి చూద్దాం ఎన్ని వీడియోస్లో అవుతుంది. ఒకవేళ పాసిబుల్ అయితే ఒకే వీడియోలో చేద్దాం అది మ్యారథాన్ సెక్షన్ అనేసి. మొత్తం బిఎన్ఎస్ ఒకే క్లాస్లో ఫినిష్ చేద్దాం. 89. Which provision under the Criminal Procedure Code reflects the principle of autrefius equit అనేసి ఇది చెప్పాను, సెక్షన్ 300లో ఉంది. Which section under the Transfers of a Property Act about the rights and the liability of a buyer and a seller, ది రైట్స్ అండ్ లయబిలిటీ ఎక్కడుంది ఇన్మూవబుల్ ప్రాపర్టీకి డీల్ చేస్తూ అంటే 55లో ఉంది. ఐడెంటిఫై ది రాంగ్ స్టేట్మెంట్. ఇవి స్టేట్మెంట్లో ఫస్ట్ రాంగ్ ఉంది, తర్వాత అన్నీ రైట్ ఉన్నాయి. మీరు ఈ వీడియోకి పాజ్ చేసుకొని ఈ క్వశ్చన్ని చదువుకోండి. విచ్ ఈజ్ ఎ ట్రూ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఆఫ్ ఏ ఏజెన్సీలో ఏం కాంట్రాక్ట్ ఈజ్ రైట్ అనేసి. ఇట్ ఈజ్ ఓన్లీ వెన్ ఎ పర్సన్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ representative on the other in the creation, modification or termination of a contractual obligation between that order and the third person, that he is an agent.
Point, uh, point out an example not relating to be a contract of a bailment. Bailmentలో కాంట్రాక్ట్ ఆఫ్ bailment ఏ ప్రొ ఇది ఉన్నాయి కదా, ఏ ఆప్షన్లో లేదు అంటే కిందది షేర్ హోల్డర్ shareholder executed and the agreement are bound favoring the company, thereby agreeing to the certifying the companies for any loss or causes caused as a consequences of his own act. A corporate resolution is not an offense offer unless effect are more to be a communicate it which case held so. Balair versus the Western Mutual Benefit Association. A issue a warrant to be a police officer to arrest the P, but the officer arrested Q after the due inquiry believes Q to be P. Here P has committed no offense by virtue of the section 76 of IPC. ఈయన గుడ్ ఫెయిత్లోనే చేశాడు కాబట్టి ఆయన ఇంటెన్షన్ లేదు ఆ పోలీస్ పర్సన్ది, వేరే తప్పులో మిస్టేక్లో తీసుకొని అరెస్ట్ చేసుకున్నాడు కాబట్టి. 76. Durham doctrine means that and the accused is not a criminally liable if he is a unlawfully actor is the product of a mental disease or a mental defect. ఈ డాక్టరేట్ ఏముంటుంది అంటే ఒక ఎక్యూజ్డ్ క్రిమినల్ కాదు, ఆ ఎక్యూజ్డ్ క్రిమినల్ కాదు అనేసరికి రీజన్ ఏంటి అంటే ఆయన మెంటల్ డిసీజ్ లేకపోతే మెంటల్ కండిషన్ బాగాలేదు కాబట్టి. ఒకవేళ ఆయన క్రైమ్ చేస్తే కూడా దానికి ఎక్స్క్యూజ్ చేస్తారు అన్నట్టు. 97. డి మినిమస్ నాన్ క్యూరేట్ లెక్స్ ఇంప్లాయిస్. మళ్ళీ చదువుతున్నా. డి మినిమస్ నాన్ క్యూరేట్ లెక్స్ ఇంప్లాయిస్. ఈ డి మినిమస్ అనేసి లాటిన్ మ్యాక్సిమ్ ఉంది. ఆ లాటిన్ మ్యాక్సిమ్ ఏ సెక్షన్కి రిలేట్ చేస్తుంది అంటే ట్రెఫెల్స్ యాక్ట్ డూ నాట్ కాన్స్టిట్యూట్ అన్ ఆఫెన్స్. ట్రెఫెల్స్ యాక్ట్ దేనికి అంటారు అంటే చిన్న చిన్న మనం ఇలా మాటల్లో అప్పుడు ఇప్పుడు ఎవరితోని ఫ్రెండ్స్లో మాటల్లో ఇవి ఇలా చేస్తున్నప్పుడు కొడతాం కదా, అది అలాంటి ట్రెఫెల్ యాక్ట్స్కి కోర్టు ఏంటి కన్సిడర్ చేయది, ప్లస్ దానికి ఆఫెన్స్ అనరు. ఆఫెన్స్ అంటే మన క్రైమ్, ఏదన్నా తప్పు చేస్తే దానికి ఆఫెన్స్ అంటారు. P and Q agree to commit the theft in their R's house. Not no theft is actually committed. Here P and Q are guilty of criminal conspiracy. Okay na? 99. Section 99. Ramu is suffering from a disease of the heart. Rahul is here rushes into his room and shoots in his ear. Your house shouts in his ear, your house has been destroyed by fire, and intending thereby to kill the Ramu dies of the shock. Rahul is liable for the offense of culpable homicide. ఇక్కడ ఏమైందంటే మీ రాము వెళ్ళి ఒక పర్సన్ రాము ఏముంది అంటే ఒక డిసీజ్లో సఫర్ అవుతున్నాడు, హార్ట్ అటాక్ అన్నట్టు. హార్ట్ డిసీజ్లో హార్ట్ స్ట్రోక్ వస్తే ముందు కూడా వాళ్ళు ఇలా సఫర్ అవుతారు. ఓకే, సఫర్ అయిన తర్వాత కూడా రాహుల్ పోయి ఏం చేశాడు అంటే వాళ్ళ అది రాము చెవిలో షౌట్ అంటే ఒర్రితే ఏం ఒర్రిండు అంటే మీ హౌస్ బర్న్ అయిపోయింది ఫైర్తో అనేసి చెప్పేసరికి ఆయనే ఆ షాక్లోనే రాము చనిపోయిండు. ఈ సిచ్యువేషన్కి ఏమంటారు అంటే కల్పబుల్ హోమిసైడ్ అంటారు. ఓకేనా? మన లాస్ట్ క్వశ్చన్,
The doctrine of a civil conspiracy is a enunciated by the House of Lords in Quinn versus Lathams. లాస్ట్ సెక్షన్ కూడా అయిపోయింది. ఒకవేళ మీకు రాకపోతే కామెంట్ చేయండి. ఎగ్జామ్ ముందు కనీసం ఒకసారి అయినా 2x స్పీడ్లో పెట్టి కూడా చూసుకొని పోండి. ఐడియా దొరుకుతుంది మీకు ఎలా టిక్స్ పెట్టాలో, ఎలా ఆన్సర్స్ని సాల్వ్ చేయాలో. లాస్ట్ టైమే చాలామంది క్లియర్ చేయలేకపోయారు ఈ ఎగ్జామ్. వాళ్ళది ఆగి ఉంది అలానే. కాబట్టి ఈ వీడియోస్ చేస్తున్న పర్పస్ అవి. చాలా స్టూడెంట్స్ చెప్పారు లాస్ట్ టైంలో, మ్యామ్ మేము రాయలేకపోయాము అండ్ ఆ ఎగ్జామ్ అది లాస్ట్ టైంది క్లియర్ కాలేదు అనేసి. అందుకోసం ఈ ప్రీవియస్ ఇయర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను అంతే. ఒకవేళ మీకు ఈ వీడియోస్ నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఇంకా మన అప్కమింగ్ వీడియోస్ ఏముంటాయంటే బిఎన్ఎస్లో నేను మ్యారథాన్ లెక్క మొత్తం ఒకే క్లాస్లో బిఎన్ఎస్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. దానికి మొత్తం కొంచెం టైం పడుతుంది కాబట్టి వచ్చేసరికి ఈ వీడియోస్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయిన తర్వాతనే అది అప్లోడ్ అవుతుంది. ఓకేనా? అంతవరకు థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.